హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మీకు నా యూట్యూబ్ ఫస్ట్ వీడియోలోనే చెప్పాను అరకు గురించి బ్రీఫ్గా ఒక వీడియో చేస్తానని చెప్పి. సో ఆ వీడియో చేయడానికి నాకు ఇన్ని రోజులు టైం పట్టింది. ఎందుకు అంటే ఇక్కడ లోకల్గా ఉన్న కొన్ని నేను అబ్జర్వ్ చేసి రాయాలి, ఈ వీడియో మీకు చెయ్యాలి. ఎందుకంటే నాకు నచ్చినట్టు నేను చెప్పేసి తప్పదు కదా. సో అందుకని చెప్పి ఈ వీడియో నేను ఇప్పుడు చేయడానికి నాకు అయ్యింది. సో ఈ వీడియోలోని మీకు నేను అరకులో ఉన్న ప్లేసెస్ ఏంటి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది, ప్లేసెస్ టైమింగ్స్ ఏంటి, అక్కడ ఎంట్రీ టికెట్స్ ఏంటి, ఆ ప్లేసెస్ అసలు దేనికి అంటే ఆ ప్లేసెస్ దేనికి ఇంపార్టెంట్, అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. సో ఈ అరకు ట్రిప్ అనేది మినిమం మీరు 2 days ప్లాన్ చేసుకుంటే కానీ అవ్వదండి. 1 day వచ్చి చూసి వెళ్ళిపోతాం అంటే కష్టం, ఈ ప్లేస్ అన్ని కవర్ చేయలేరు. సో మినిమం 2 days ప్లాన్, 1 night స్టే, 2 days ప్లాన్ పెట్టుకుంటేనే అవుద్ది. 2 days ప్లాన్, ఇది నేను 2 days ప్లాన్ అనమాట. సో ఈ 2 days ప్లాన్ ప్రకారం మీకు ఒక్కొక్క ప్లేస్ చెప్తాను. ఆ ప్లేస్ మీరు సో అలా వెళ్తే మీకు 2 daysలో మొత్తం అరకు మొత్తం చూడొచ్చు. విశాఖపట్నం నుంచి అరకుకి 105 km అండి. విశాఖపట్నం NID జంక్షన్ అని ఉంటుంది, అక్కడి నుంచి మన అరకు వ్యాలీకి 105 km డిస్టెన్స్. ఎలా కాదనుకున్నా 3.5-4 hours జర్నీ పడుతుంది, బేస్డ్ ఆన్ ట్రాఫిక్ అండ్ డ్రైవింగ్. మీ డ్రైవింగ్ బట్టి ఉంటుంది అది. ఒకవేళ ఇన్ కేసు మీరు ప్రైవేట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అని అనుకుంటే కానీ మార్నింగ్ 5 to ఈవినింగ్ 6 వరకు బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ ప్రతి 45 minutesకి బస్సు ఉంటుంది. కానీ బస్సుల్లోని చాలా డిఫరెన్స్లు ఉన్నాయి. ఒకటి నార్మల్ పల్లె వెలుగు అని ఒకటి ఉంటుంది, సూపర్ లగ్జరీ అని ఉంటుంది. సో మ్యాక్స్ టూరిజం ఈ ప్లేస్ అరకు చూడాలనుకున్నారు అయితే సూపర్ లగ్జరీ ప్రిఫర్ చేయండి. పల్లె వెలుగు ఏంటంటే అది ఎక్కువ స్టాప్స్ టైం టేక్ అవుద్ది అనమాట. సో దాని బదులు మీరు సూపర్ లగ్జరీ చూస్ చేసుకుంటే నాన్ స్టాప్ బస్ అనమాట. సో డైరెక్ట్ మీరు అరకు రావచ్చు. ఆ బస్సు అయితే నేను ప్రిఫర్ చేస్తాను. ఆ బస్సు టికెట్స్ వచ్చి అడల్ట్స్కి అయితే 180, చిల్డ్రన్స్కి అయితే 140. ప్రతి 45 minutesకి ఉంటుంది ఈ బస్సు. సో ఈ బస్ ప్రిఫర్ చేయండి. ఈ బస్సు వైజాగ్ రైల్వే స్టేషన్ టచ్ చేసుకుని అరకు వస్తుంది. సో ప్రాబ్లం లేదు. మీరు ఒకవేళ ఇన్ కేస్ బస్సులో రావాలి అనుకుంటే రైల్వే స్టేషన్, ఒకవేళ వేరే ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా రైల్వే స్టేషన్ బయట బస్ స్టాప్ ఉంటుంది, అరకు బస్ స్టాప్. సో అక్కడ వెయిట్ చేస్తే ఈ బస్సు వస్తుంది. సో ఈ బస్కి మీరు రావచ్చు. మీకు ట్రైన్ టైమింగ్స్ కూడా చెప్తాను, అంటే అరకుకి వచ్చే ట్రైన్ టైమింగ్స్ అండ్ ట్రైన్ నెంబర్స్ అవన్నీ కూడా చెప్తాను. ట్రైన్ డీటెయిల్స్ అయితే వచ్చి 08551 ఇది రెగ్యులర్ ట్రైన్ అండి. 365 daysలోని ఈ ట్రైన్ కన్ఫర్మ్గా ఉంటుంది, ఎవ్రీడే ఉంటుంది. మార్నింగ్ 5:42కి వైజాగ్లో స్టార్ట్ అవుతుంది. అరకు వచ్చేసరికి 11-11:30 ఆ పీరియడ్లో వస్తుంది. 45 ట్రైన్ టికెట్ వచ్చి 45 to 800. 800 అంటే ఏంటి అని అంటే విజిటమ్ కోచ్ అని మీరు విని ఉంటారు. సో ఆ విజిటమ్ కోచ్కి 800 అనమాట. ఇక్కడ 45 అనేది జనరల్ కోచ్ అనమాట. అక్కడ నుంచి మీకు 800. సో 45 to 800 మిడిల్లోనే మీ టికెట్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ సీజన్ అండ్ రెగ్యులర్ ట్రైన్లో ఇంకో ట్రైన్ ఉంది, ఇది 18514. ఇది కిరణోల్ ఎక్స్ప్రెస్. ఇది నైట్ 9:30కి వైజాగ్లో స్టార్ట్ అవుతుంది. అంటే ఇన్ కేసు ఒకవేళ మీరు ఎవరైనా నైట్ మార్నింగ్ ట్రైన్ 5:42 ట్రైన్కి క్యాచ్ అవుట్ చేయలేము అనుకున్న వాళ్ళు కొంతమంది నైట్ ఈ ట్రైన్ ట్రావెల్ చేద్దాం అనుకుంటారు. సో ఈ ట్రైన్ అయితే నేను ప్రిఫర్ చేయనండి. ఎందుకంటే ఇది అక్కడ వైజాగ్లో 9:20కి స్టార్ట్ అవుతుంది, అరకు వచ్చేసరికి 12:40 ఆ టైం అవుతుంది. ఆ టైంకి ఇక్కడ ఒక ట్రాన్స్పోర్టేషన్ మీకు అసలు ఏవి దొరకవు. సో మ్యాక్స్ 18514 ఈ ట్రైన్ అయితే స్కిప్ చేయడానికి ట్రై చేయండి. ఇంకో ట్రైన్ ఉంది, అది సీజనల్ ట్రైన్, ఈ 08525. ఇది అరకు స్పెషల్. ఇది మార్నింగ్ 7:30కి వైజాగ్ స్టార్ట్ అవుతుంది. కానీ 7:30కి స్టార్ట్ అవుతుంది, 12 PM అరకులో ఉంటుంది. కానీ ఈ ట్రైన్ కన్నా నేను మీకు చెప్పాను చూసారా, 08551 ఈ ట్రైన్ ఉంది చూసారా, ఇది రెగ్యులర్ 365 days ఉంటుంది కదా. ఈ ట్రైన్ మీరు మ్యాక్సిమం రావడానికి ట్రై చేస్తే మీరు వ్యూ ఎంజాయ్ చేస్తారు. సో ఈ ట్రైన్ రావడానికి ప్రిఫర్ చేసుకోండి, మ్యాక్స్ ట్రై చేయండి ఈ ట్రైన్కి రావడానికి. సో మీకు వైజాగ్ నుంచి అరకు ట్రాన్స్పోర్టేషన్ చెప్పాను కదా, అరకు నుంచి వైజాగ్ రిటర్న్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫస్ట్ మీకు చెప్తాను. రిటర్న్ అయితే మీకు అరకు నుంచి కూడా సేమ్ మార్నింగ్ 5 to ఈవినింగ్ 6 వరకు బస్సెస్ అయితే ఉంటాయి. సేమ్ 45 minutesకి సూపర్ లగ్జరీ అని చెప్పాను కదా, సేమ్ అరకు నుంచి కూడా అవే బస్సెస్ ఉంటాయి. సో మీకు ప్రాబ్లం ఉండదు బస్సెస్ అయితే. కానీ ఈవినింగ్ 6కి వైజాగ్లో లాస్ట్ బస్, అరకులో కూడా 6తో లాస్ట్ బస్. ఇంకా సో తర్వాత మీకు ఈవినింగ్ తర్వాత 6 తర్వాత మీకు ఇంకా వెహికల్స్ ఏం దొరకవు ఇవి. అండ్ రిటర్న్ ట్రైన్స్ అరకు నుంచి వైజాగ్ రిటర్న్ ట్రైన్స్ అయితే రెగ్యులర్ మళ్ళీ సేమ్
5112. ఇది రెగ్యులర్ 365 days కిరండోలో విఎస్కేపీ స్పెషల్. ఇది కూడా సేమ్ 45 రూపీస్ టు 820 ఆ ప్రైస్ రేంజ్లో ఉంటుంది. ఇది ఇక్కడ ఆఫ్టర్నూన్ 3:45కి స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్నూన్ 3:40కి స్టార్ట్ అయ్యి నైట్ 9 PM ఆ టైంకి వైజాగ్ రీచ్ అవుతుంది. సో బెస్ట్. ఈ ట్రైన్ కూడా రెగ్యులర్గా ఉంటుంది. అండ్ రెగ్యులర్ ట్రైన్స్లోనే ఇంకో ట్రైన్ కూడా ఉంది 18513. ఇది నైట్ 10:47కి అరకులో స్టార్ట్ అవుతుంది. నైట్ ఎర్లీ మార్నింగ్ 2:40కి వైజాగ్ రీచ్ అవుతుంది. ఈ ట్రైన్ కూడా నాకు తెలిసి అంత సేఫ్ కాదు, ఎందుకంటే నైట్ టైం జర్నీ ఈ అరకు ఘాట్ సంగతి తెలిసిందే కదా. సో అంత రిస్క్ చేసి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మ్యాక్స్ రెగ్యులర్గా మీ రెగ్యులర్ ట్రైన్ 3:45 PM అరకులోని కిరండోలో ట్రైన్ ఉంది కదా 08552, ఆ ట్రైన్ని ప్రిఫర్ చేయండి, అది బెటర్. అండ్ సీజనల్లో కూడా ఇంకో ట్రైన్ ఉంది 08524. ఇది ఆఫ్టర్నూన్ 2 PMకి అరకు స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 6 కల్లా వైజాగ్ వెళ్తుంది. సీజనల్లోని అంటే ఈ నవంబర్, డిసెంబర్, జాన్ ఈ 3 monthsలోని ఈ సీజనల్ ట్రైన్స్ ఉంటాయి. సో మీరు తర్వాత మీకు రెగ్యులర్ ట్రైన్స్ టైం ఆ ట్రైన్స్ని చూసుకోవడం బెటర్. మీరు వన్స్ అరకు రీచ్ అయ్యాక మీకు ఇక్కడ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. కానీ మీరు ఇక్కడ అరకులోని ప్లేసెస్ అన్నీ పీస్ఫుల్గా ఏ స్ట్రెయిన్ లేకుండా చూడాలని ఉంటే ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ బెటర్. ఎందుకనంటే మీకు అన్ని ప్లేసెస్కి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ అయితే వెళ్ళవు ఇక్కడ. సో మీ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ పక్కాగా అరకులో మీరు వన్స్ అరకు రీచ్ అయ్యాక పక్కాగా తీసుకోవాలి. అవి కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. అసలు వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్స్ గురించి అండ్ రూమ్స్ గురించి. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క డిఫరెన్స్లు ఉన్నాయి. సో అవన్నీ కూడా మీకు నేను క్లియర్ చేస్తాను. అది ఎలాగనేది లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ మీరైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ పక్కాగా అండ్ ఇక్కడ ఫేమస్ ఫుడ్ అయితే వచ్చేసి బ్యాంబూ చికెన్ అండ్ బ్యాంబూ బిర్యానీ అండి. మీకు అరకు వ్యాలీ మెయిన్ సెంటర్లోని ఎంఆర్ఓ ఆఫీస్ కొంచెం ముందుకి, ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన స్టాల్స్ ఉంటాయి. రోడ్కి బోత్ సైడ్స్కి స్టాల్స్ ఉంటాయి. అక్కడ బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ రెండు దొరుకుతాయి. బ్యాంబూ చికెన్ అయితే మీకు 1 kg 600 ఆ ప్రైస్లో ఉంటుంది. 600-700 ఆ ప్రైస్లో ఉంటుంది. బ్యాంబూ బిర్యానీ అయితే 1000 to 1200 ఈ మధ్యలో ఉంటుంది. ఇవి ఇక్కడ ఫేమస్ ఫుడ్. అండ్ కాఫీ చాక్లెట్స్ కూడా. కాఫీ చాక్లెట్ అరకుకి మెయిన్గా అయితే ఈ మూడే, బ్యాంబూ చికెన్ అండ్ బ్యాంబూ బిర్యానీ అండ్ కాఫీ చాక్లెట్స్, ఈ 3 అండ్ కాఫీ పౌడర్. సో ఈ 4 ఐటమ్స్, ఈ 4 కొంచెం ఫేమస్ అనమాట ఇక్కడ ఫుడ్ ఐటమ్. అండ్ నెక్స్ట్ మీరు వన్స్ ఎప్పుడు అరకు రీచ్ అవుతారో, రీచ్ అయిన తర్వాత మీరు తీసుకున్న రూమ్స్లోకి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మీరు స్టార్ట్ చేయాల్సింది ఎక్కడి నుంచి అంటే చాప్రాయి వాటర్ ఫాల్స్ అండి. అరకు నుంచి 25 km డిస్టెన్స్ వస్తుంది చాప్రాయి వాటర్ ఫాల్స్. పాడేరు వెళ్ళే రోడ్లో ఉంటుంది, పాడేరు వేలో ఉంటుంది. ఇది అరకు నుంచి 25 km వస్తుంది. సో ఇక్కడ ఎంట్రన్స్ అడల్ట్స్కి అయితే వచ్చి 50 రూపీస్ టికెట్, చిల్డ్రన్స్కి అయితే 30 రూపీస్ టికెట్. ఇది ఏంటంటే ఈ వాటర్ ఫాల్ కొంచెం స్లోప్ ఎక్కువ ఉంటుంది. సో ఇది సమ్మర్లో అయితే వాటర్ ఫ్లో తక్కువ ఉంటుంది, కానీ వింటర్లోని రైనీ సీజన్లో అయితే ఉంటుంది ఫ్లో. సో ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ప్లేస్ వచ్చి మళ్ళీ టువర్డ్స్ అరకు రోడ్లో వస్తున్నప్పుడు జైపూర్ జంక్షన్ అని ఉంటుంది. ఆ జంక్షన్ దగ్గర టర్న్ తీసుకొని జైపూర్ రోడ్లో 2 km లోపలికి వెళ్తే అరకు పైనరీ అని ఉంటుంది. ఇది షూటింగ్ స్పాట్ అసలు. యాక్చువల్లీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ప్లస్ ఇలాంటి మనకి షూటింగ్స్ కూడా చాలా అయ్యాయి ఈ ప్లేస్లోని. అండ్ ప్రీ వెడ్డింగ్స్ అయితే ఈ మధ్య చాలా ఎక్కువ అవుతున్నాయి. సో ఈ ప్లేస్ కూడా మీకు ట్రీస్తో ఉంటుంది ప్లేస్. సో ఇది కూడా వ్యూ బాగుంటుంది. ఫాగ్ టైంలో చాలా బాగుంటుంది. దీనికి కూడా ఎంట్రన్స్ అడల్ట్స్కి వచ్చి 50, చిల్డ్రన్స్కి వచ్చి 30 రూపీస్ టికెట్ ఛార్జెస్. దీని పక్కనే రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. ఆ రైల్వే ట్రాక్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. లోపల మీకు కావాలి ఒకళ్ళు స్టే చేద్దాం అని అనుకుంటే కానీ లోపల అది టెంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, రెంట్కి ఇస్తారు. అండ్ క్యాంప్ ఫైర్ ఇవన్నీ చాలా ఉంటాయి లోపల. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పద్మావతి గార్డెన్స్. మళ్ళీ సేమ్ అరకు వేలోని అరకు పైన నుంచి మళ్ళీ అరకు వ్యాలీ ఎంటర్ అవ్వాలి. ఈ పద్మాపురం గార్డెన్స్ ఏంటంటే ఫ్లవర్ గార్డెన్ అండి. సో ఎంట్రన్స్ దీనికి కూడా 50 రూపీస్ అడల్ట్స్ టికెట్ అండ్ 30 రూపీస్ ఫర్ కిడ్స్. దెన్ ఇందులో మీకు టాయ్ ట్రైన్ కూడా ఉంటుంది. వుడెన్ రూమ్స్ కూడా ఉంటాయి. ఒకవేళ ఇన్కేస్ మీరు రూమ్స్లో స్టే చేయాలనుకుంటే 2500, 3000 ఆ ప్రైస్ రేంజ్ ఉంటుంది 1 నైట్కి. విత్ కాంప్లిమెంటరీ సమ్ ఉన్నాయి. సో అంటే వుడెన్ హౌస్లో కొంతమందికి ఉంటుంది, వుడెన్ హౌస్లో ఒక నైట్ స్టే చేయాలని. సో అలాంటి ఫ్యాంటసీస్ ఉన్న వాళ్ళైతే ఇది బాగుంది, ఒకసారి విజిట్ చేయండి, బాగుంటుంది ప్లేస్ వుడెన్ హౌస్. అండ్ రీసెంట్గా ఈ పద్మావతి గార్డెన్లో హాట్ ఎయిర్ బెలూన్ కూడా స్టార్ట్ చేశారు. సో ఎంట్రీ హాట్ ఎయిర్ బెలూన్ మీరు ఒకవేళ ఎక్కాలి అనుకుంటే 1500 పర్ హెడ్ ఛార్జ్ చేస్తున్నారు. ఆ ఉన్న ప్లేస్లోనే ఒక 300 100 మీటర్స్ ఎంత డిస్టెన్స్ అనుకుంటాను, ఎంతో రేడియస్ తీసుకెళ్లి
ఆ ప్లేస్ అంటే అరకు వ్యాలీ మొత్తం మీకు చూపిస్తారు పైన. ఆఫ్టర్ దాని తర్వాత మీకు నెక్స్ట్ ప్లేస్ వచ్చి చాక్లెట్ ఫ్యాక్టరీ. పద్మాపురం నుంచి ఆ గార్డెన్ బయటికి రాగానే చాక్లెట్ ఫ్యాక్టరీ అని ఉంటుంది. ఆడుకోవడానికి గేమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎంట్రన్స్ టికెట్ ఇది కూడా సేమ్, అడల్ట్స్ కి 50 అండ్ చిల్డ్రన్స్ కి 30 రూపీస్. ప్లేస్ వచ్చి రంజిల్దా వాటర్ ఫాల్స్. పద్మాపురం నుంచి ఒక 4 km డిస్టెన్స్ లో ఉంటుంది రంజిల్దా వాటర్ ఫాల్స్. ఇది పిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగుంటుంది ప్లేస్. అక్కడ కూడా ఎంట్రన్స్ అడల్ట్స్ కి 50, కిడ్స్ కి 30 రూపీస్ టికెట్ తీసుకుంటారు. దాని తర్వాత మీరు ఇంకా అరకు వ్యాలీ మెయిన్ సెంటర్ లోనే ఉంది అరకు ట్రైబల్ మ్యూజియం. ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది. ట్రైబల్ మ్యూజియం అరకు వ్యాలీ కల్చర్ గురించి మొత్తం ట్రైబల్ మొత్తం గ్యాలరీస్ ఉంటాయి లోపల. సో అరకు వ్యాలీ ట్రైబల్ మ్యూజియం, దీనికి కూడా ఎంట్రన్స్ టికెట్ వచ్చి 50 అండ్ చిల్డ్రన్స్ కి అయితే 30 రూపీస్ ఆ ప్రైస్ లో ఉంటుంది. లోపల కూడా మీకు అడ్వెంచర్ గేమ్స్ చాలా ఉంటాయి. అండ్ ప్రతి వీకెండ్స్ టైమ్స్ లో ఏంటి అంటే పర్ హెడ్ 200 ఛార్జ్ చేస్తారు. ఛార్జ్ చేసి లోపల మీకు దిమ్సా డ్యాన్స్ ఉంటుంది, ప్రోగ్రామ్ ఉంటుంది ఒక ఆడిటోరియంలో. సో వీకెండ్స్ టైంలో ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఎక్కువ మంది వస్తున్నాము అనుకుంటే మీరు బుక్ చేసుకున్న వాళ్ళు ప్లాన్ చేస్తారు. మ్యూజియం బ్యాక్ సైడ్ కాఫీ హౌస్ అని ఉంటుంది. సేమ్ మీకు కింద కాఫీ ఫ్యాక్టరీ ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అంతే. సేమ్ చాక్లెట్స్ అంటే బ్రాంచెస్ అనమాట అవి రెండున. సో సేమ్ చాక్లెట్స్ ఉంటుంది అక్కడ, సేమ్ కాఫీ పౌడర్ ఇవన్నీ ఉంటాయి. చిన్నపిల్లల గేమ్స్ కూడా ఉంటాయి. సో కూడా ఎంట్రన్స్ 50 రూపీస్ అడల్ట్స్ కి, 30 రూపీస్ కిడ్స్ కి. సో ఫస్ట్ డే ప్లాన్ ఇదండి. ఫస్ట్ డే మనం మొత్తం మీకు నేను 7 ప్లేసెస్ చెప్పాను. ఇవి అన్ని లోకల్ అరకు సరౌండింగ్ లో ఉన్నవే. మీకు అరౌండ్ అన్ని కలిపి ఒక 50 కిలోమీటర్ రేడియస్ లో వస్తాయి ఇవన్నీ ప్లేసెస్ అంతే. ఇంకా ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి మాడగడ్డ వ్యూ పాయింట్ ఉంటుంది. ఇది కూడా మీకు సీజన్ లో నేను ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్ అంతే. తర్వాత మాడగడ్డ కూడా వ్యూ ఏమి ఉండదు. మీరు నార్మల్గా వెళ్ళి చూద్దామంటే చూడొచ్చు కానీ వ్యూ అయితే ఉండదు. ఎందుకంటే ఆ ఫాగ్ వల్ల మాటగడ్డ వ్యూ పాయింట్ అసలు ఎక్కువ ఫేమస్ అయింది కాబట్టి ఈ 3 months లోనే మీకు అక్కడ ఫాగ్ ఉంటుంది, ఆ వ్యూ కూడా ఉంటుంది. నెక్స్ట్ మాటగడ్డ వ్యూ పాయింట్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి మీరు రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి గిరిగ్రామ దర్శిని అని లోకల్లో ఉంటుంది ప్లేస్. అక్కడికి వెళ్ళారనుకోండి, ఇక్కడ ఉన్న లోకల్ అంటే విలేజర్స్ కల్చర్ ఏంటి, వాళ్ళు ఏ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి, ఆ డ్రెస్ వాళ్ళు ఎలాగా అంటే ఓల్డెన్ డేస్ లో వాళ్ళు ఎలా ఉండేవారు అనేది అక్కడ మీరు సమ్ అమౌంట్ పే చేస్తే పర్సన్ 500,000 తీసుకుంటారు. పే చేస్తే వాళ్ళు ఓల్డెన్ డేస్ లో ఇక్కడ ఏజెన్సీ అది గిరిజనులు ఎలా ఉండేవారు అనేది ఆ డ్రెస్ కోడ్ అనేది మీకు వేయించి మీరు ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. అక్కడ నుంచి మనం ఇంకా టువర్డ్స్ వైజాగ్ రూట్ లో వెళ్తున్నప్పుడు మిగతా ప్లేసెస్ అన్నీ ఉన్నాయండి. సుంకరమేట తర్వాత చర్చ్ ఒకటి ఉంటుంది. మీరు చాలా మూవీస్ లో చూసి ఉంటారు. ఈ చర్చ్ చాలా మూవీస్ లో వచ్చింది. సో ఆ చర్చ్ ద్వారా మీకు ఫోటోషూట్ ఎలా ఉంటుంది. సో దాని తర్వాత కాఫీ ప్లాంటేషన్ ద్వారా ఇక్కడ బీన్స్, సీడ్స్ అంటే ఇక్కడ న్యాచురల్ గా పండించినవన్నీ కూడా అక్కడ అమ్ముతూ ఉంటారు. అండ్ కాఫీ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి గాలికొండ వ్యూ పాయింట్. ఇది మీకు ఇవన్నీ కూడా ఆన్ ది వేలోనే ఉంటాయి. సో మీరు ఎక్కువ టైం టేకెన్ కూడా కాదు, ఈజీగా చూసి స్టార్ట్ అవ్వచ్చు. దాని తర్వాత వచ్చి తాడిగూడ వాటర్ ఫాల్స్. దీన్ని అనంతగిరి వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. దీనికి కూడా ఎంట్రన్స్ టికెట్ అడల్ట్స్ 50, చిల్డ్రన్స్ కి 30 ఆ ప్రైస్ లో ఉంటుంది. కాబట్టి కొంచెం రిస్కీ ప్లేస్ ఇది. కొంచెం కింద దిగేటప్పుడు కొంచెం చూసుకొని దిగాలి ఈ ప్లేస్ లోని. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ వచ్చిన తర్వాత ప్రైవేట్ వెహికల్ ఒకటి ట్రాన్స్పోర్టేషన్ మీరు ఒకటి తీసుకుంటారు కదా. సో వాళ్ళు వచ్చి మీకు ఈ ప్లేసెస్ అన్ని చూపించి ఫస్ట్ డే ప్లేస్ చూపించి సెకండ్ డే కూడా ఈ సెకండ్ డే లో మీకు ఈ ప్లేస్ అని చూపించి బొర్రా వరకే మీతో మాట్లాడుకుంటారు. అంటే బొర్రా కేవ్స్, కట్కి వాటర్ ఫాల్స్ చూసి అక్కడ ట్రైన్ కార్ రైల్వే స్టేషన్ ద్వారా లేకపోతే బస్ స్టాప్ ద్వారా డ్రాప్ చేసేస్తారు. బొర్రా కేవ్స్ కూడా ఎంట్రన్స్ టికెట్ వచ్చి అడల్ట్స్ కి 50 అండ్ చిల్డ్రన్స్ కి 30. కటికి కూడా సేమ్ అంతే. మీకు మ్యాక్స్ అరకులో ఉన్న అన్ని ప్లేసెస్కి ఇంతే. ఎందుకంటే ఇవన్నీ కూడా నా గవర్నమెంట్ ప్రాపర్టీస్ కాబట్టి సో వాళ్ళు పెట్టిన ప్రైజెస్ ఫిక్స్గా వెళ్తుంటాయి. ఇన్ కేస్ మీరు మీ ఓన్ వెహికల్స్ అంటే కార్స్ కానీ బైక్స్ కానీ ఇలా వద్దామని అనుకుంటే మాత్రం ఇందులో ప్లాన్లో కొంచెం చిన్న చేంజ్ అండి. అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు బస్లో కానీ ఆ ట్రైన్లో వస్తే మీరు డైరెక్ట్ అరకు వస్తారు కాబట్టి నేను ఈ ప్లాన్ అరకు నుంచి వైజాగ్ వైపు అంటే టువర్డ్స్ వైజాగ్ వెళ్తున్న వేలో అలా చూసుకుని వెళ్తే మీకు ప్లాన్ క్లియర్గా ఉంటుందని అలా చెప్పాను. కానీ ఇన్ కేస్ మీరు ఓన్ వెహికల్ అంటే కార్ కానీ బైక్ కానీ మీ ఓన్ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్స్లో వద్దాము అని అనుకుంటే కానీ మీరు ఏం లేదు, ప్లాన్ చిన్న చేంజ్. అంటే ఈ బొర్రా నుంచి అంటే నేను ఫస్ట్ అరకు నుంచి చెప్పాను కదా, సో ఇప్పుడు కింద నుంచి అనమాట. అంటే మీరు ఫస్ట్ డే వస్తున్నప్పుడే ఆ ప్లేసెస్ బొర్రా కేవ్స్, కట్కి వాటర్ ఫాల్స్, తాడిగూడ వాటర్ ఫాల్స్, అవి మళ్ళీ కాఫీ ప్లాంటేషన్ వ్యూ పాయింట్, సుంకరమేట చర్చి ఇవి చూసుకొని వచ్చేసారు అనుకోండి. మీకు నెక్స్ట్ డేకి ఇక్కడ లోకల్లో ప్లేసెస్ చూసుకొని మీరు డైరెక్ట్ వైజాగ్ వెళ్ళిపోవచ్చు. సో మీరు ఫస్ట్ డే వస్తున్నప్పుడు మాత్రం అటు నుంచి నేనంటే సెకండ్ డే ప్లాన్ చెప్పాను చూసారు, అదే ప్లాన్ మీరు రివర్స్లో వస్తే సరిపోతుంది. నేను మీకు సో మీరు వస్తున్నప్పుడు అవి చూసుకొని వస్తే మీకు టైం సేవ్ అవుతుంది అనమాట. అంటే 2
డేస్ ప్లాన్ అనుకుంటే, ఒక 3 days 4 days అనుకుంటే మీ ఇష్టం, మీరు ఎలా ప్లాన్ చేసుకున్నా అది ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ఉన్న మేజర్ ప్లేసెస్ అయితే ఇవేనండి, 15 places మొత్తం టోటల్గా. డిస్క్రిప్షన్లో ఒక్కొక్క ప్లేస్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఇస్తాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా చిన్న ఇందులో చేంజెస్ ఉన్నాయి అని చెప్పి. సో ఏంటంటే మీకు ఇందులో అసలు మేజర్గా కొన్ని పాయింట్స్ యాడ్ చేయలేదు. ఏంటి అని అంటే ఇక్కడ మెయిన్ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ అంటే రూమ్స్ కోసం మీకు చెప్తానన్నాను, కానీ అది ఇట్లా వీడియోలో అయితే నేను చెప్పలేను. కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. సో మీరు నాకు మెసేజ్ చేస్తే నేనే మీకు కాంటాక్ట్ అవుతాను. కాంటాక్ట్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేస్తాను, పక్కాగా క్లియర్ చేస్తాను. లేట్ అయినా ఒక 1 or 2 hours లేట్ అయినా కానీ మీకు కన్ఫర్మ్గా నేను రిప్లై ఇస్తాను. చాలా మంది ఫేస్ చేస్తుంది ఇదేనండి, ఇక్కడికి అరకు డైరెక్ట్గా వచ్చేస్తున్నారు కానీ ఇక్కడ సిగ్నల్స్ అంటే మొబైల్ సిగ్నల్స్ ఏముంటున్నాయని తెలియదు. ఇక్కడ మెయిన్గా ఉండేవి అయితే బిఎస్ఎన్ఎల్, జియో అండ్ ఎయిర్టెల్ అనేది. మిగతా ఏ నెట్వర్క్ ఐడియా కానీ వోడాఫోన్ కానీ ఇలాంటివి ఏవి నెట్వర్క్స్ ఉందో. సో వచ్చేటప్పుడు చూసుకొని రండి. మ్యాక్స్ ఇక్కడ జియో అయితే మీకు ఎనీవేర్ ఎక్కడైనా బాగా వస్తుంది. జియో ఒకటి, బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్. బిఎస్ఎన్ఎల్ కూడా బాగుంటుంది, ఎయిర్టెల్ అయితే కొంచెం డౌట్. సో మీరు వస్తున్నప్పుడు ఈ మొబైల్ నెట్వర్క్స్ పక్కాగా మీకు ఉండేలా చూసుకొని రండి. ఇది అండి అరకు టోటల్ ప్లాన్ అయితే. మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రతి ప్లేస్ కూడా మెన్షన్ చేస్తాను. ఆ మార్నింగ్ ఎంతకి ఓపెన్ అవుతాయి, ఎంతకి క్లోజ్ అవుతాయి అనేది కూడా డీటెయిల్గా మీకు కింద అన్ని నేనైతే టార్గెట్ పెట్టుకున్నానండి. ఈ January 1st కల్లా నేను మానిటైజేషన్లోకి వెళ్ళాలి అని. సో మీరు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియోని షేర్ చేయండి. ఏవైనా తప్పులున్నా నాకు కమెంట్ చేయండి, నేను పర్లేదు ఓపెన్గా తీసుకుంటాను. నాకు తెలియాలి కదా నేను ఎలా చేస్తున్నాను అన్నది. సో అందుకని నాకు చెప్పండి, ప్రాబ్లం లేదు. అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్స్ కూడా చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. సో థ్యాంక్ యూ.